Anil Nair here. Chala important question, sir. Ratio and proportion. Right, previous year question. Okasari question మనం అర్థం చేసుకుందాం sir. 3a plus 5c plus 11e, right, divided by 3b plus 5d plus 11f. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే సార్ ఏ అండ్ బి నిష్పత్తి గనక మన క్వశ్చన్లో ఇస్తే దేంతోటైతే ఏని లబ్ధం చేశానో బిని కూడా దాంతోటే లబ్ధం చేశాను, దేంతోటైతే సిని లబ్ధం చేశానో డిని కూడా దాంతోటే చేశాను, దేంతోటైతే ఈని చేశానో దాంతోటే ఎఫ్ని చేశాను. అంటే ఇక్కడ చూడండి సార్, ఏ బై బి ఈజ్ ఈక్వలెంట్ టు సి బై డి ఈజ్ ఈక్వలెంట్ టు ఈ బై ఎఫ్. ఏ బై బిని 3a బై 3b గా రాసుకోవచ్చు కదా, ఎస్ ఆర్ నో? ఎస్, రైట్. సి బై డిని 5c బై 5d గా రాసుకోవచ్చు కదా, ఎస్. ఈ బై ఎఫ్ని 11e బై 11f గా రాసుకోవచ్చు కదా, ఎస్. ఇది ఒకసారి ఈ కాన్సెప్ట్ చూడండి సార్. 1/2 ఈజ్ ఈక్వలెంట్ టు 2/4 ఈజ్ ఈక్వలెంట్ టు 3/6. ఇదేమవుతుంది? సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై సమ్ ఆఫ్ ది డినామినేటర్స్. ఎస్ ఆర్ నో? 6/12 అంటే 1/2. సో యాడ్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. 3a ప్లస్ 5c ప్లస్ 11e డివైడెడ్ బై 3b ప్లస్ 5d ప్లస్ 11f. అంత ఆన్సర్ ఎంత? ఆన్సర్ ఈజ్ ఈక్వలెంట్ టు 5:7. అంటే సేమ్ ఏదైతే ఒరిజినల్ నిష్పత్తి ఉందో అదే నిష్పత్తి ఆన్సర్లో వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి. కాన్సెప్ట్ నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.